దేవుని యొక్క శక్తిని, ఆకాశాన్ని, మహాకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలు, కొండలు, పర్వతాలు, లోయలను, భయంకరమైన సముద్రాలని, భయంకరమైన అగ్ని సముద్రాలని, అగ్ని పర్వతాలని, బలమైన గాలిని అన్నిటిని చేసిన దేవుడు ఒక రూపాన్ని మనం పెట్టగలమా? అలంత బలవంతుడైన దేవునికి మహిమ ప్రతిమా స్వరూపంలో పెట్టడానికి మనిషి ఏ పాటోడండి కదా. ఈ ఒక రూపాన్ని కల్పించడానికి మన జ్ఞానం ఎంత, మనమెంత, మన లైఫ్ ఎంత, మన శరీరం బలం ఎంత? ఓ 60-70 సంవత్సరాలు బ్రతికే మనిషి దేవుడికి ఓ రూపాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. కానీ రూపాన్ని పెట్టుకొని ఆరాధిస్తున్నామంటే అజ్ఞానంలో ఉన్నామని అర్థం. దేవుని కూర్చుని జ్ఞానం తెలియదు మనకని అర్థం అనమాట. ఇలా తెలియక ఏం చేశాడంటే ఆ మనిషి తమ శరీరాన్ని పరస్పరం అవమానపరుచుకున్నట్టుకు దేవుని వారిని అపవిత్రకు అప్పచెప్పాడు. వాడి క్రియలు ఎలా ఉన్నాయి? స్త్రీ పురుషులు స్వభావ సిద్ధమైన విరుద్ధమైనటువంటి విషయాల్లో లీనమే కామతప్పుతులు అవ్యారు అనే విషయాన్ని. ఇవి ఎలాంటి ఫలాలు? భక్తిహీనుల ఫలాలు, దుర్నీతి ఫలాలు. ఇవి దేవుని నీతి ఫలాలు కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఫలాలు కాదు. దేవుడు మనిషికి ఆ విధమైన అధికారాన్ని ఇవ్వలేదు కదా. దైవనీతి, పరిశుద్ధత, నీతి, సమాధానం, మర్యాద కొన్ని అవి వేరు. సరే, ఈ ఫలాలు ఎలా ఉన్నాయట? దుర్నీతి చేత వాస్తవాన్ని, సత్యాన్ని మనుషులు అడ్డగించటం వల్ల దురాశల చేత, మలినమైన దురాశల చేత నింపబడిన మనసుల నుంచి వచ్చినటువంటి ఫలాలు అంటాయి. వారు మనసులో దేవునికి చోటు ఎనలేకపోయి దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. అవి వారి లక్షణాలు. ఎందులో ఉన్నాయి? 1వ అధ్యాయం మీరు చదువుకుంటే ఇంటి దగ్గర ఈ యొక్క భ్రష్ట మనసుల యొక్క లక్షణాలు మనకి కనిపిస్తాయి. కాబట్టి ఆఖరి వచనం 11-12 వచనాలను చూస్తే వీళ్ళు ఎలా ఉన్నారట? మాట తప్పు వారును, అనురాగరహితులు, నిర్దయులైరి, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణానికి తగిన వారిని ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా వాళ్ళు కలిసి సమ్మతిస్తున్నారని చెప్పి దేవుని నీతి చెప్తుందనమాట. ఈ